హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ గందరగోళం అంతా అయితే ఇదొక క్లీనింగ్ వ్లాగ్. సో చూస్తే అర్థమైపోతుంది, చాలా గందరగోళంగా హౌస్ అంతా చెత్త చెత్తగా ఉంది కదా. ఎంత శుభ్రం చేసినా ఎందుకు ఇన్నిసార్లు దుమ్ము పట్టి ఎంత బూజులు పడతాయో అర్థం కాదు. ప్రతి నెల క్లీన్ చేసిన సో ప్రతి ఇంట్లో ఉండే బాధే. అయితే ఇది ఉగాదికి ముందు వ్లాగ్, కానీ క్లీనింగ్ ఈ వ్లాగ్ అంతా షూట్ చేశాను కానీ వీడియో పెట్టడానికి అయితే టైం లేదు. సో కాబట్టి ఇప్పుడు అన్నది చేస్తున్నాను శ్రీరామనవమికి ముందు. సో ఉగాది, శ్రీరామనవమి, అలాగే ఇంకొక పర్పస్ మీద హౌస్ అంతా డీప్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. అయితే ఇంకోటి ఏంటో మధ్యలో చెప్తాను. సో ముందుగా అయితే పైన సామాను, మేము ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి ఎక్కువ సామాన్ అయితే తేయలేదు, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. మాకు ఏవైతే అవసరమో కొన్ని మాత్రం తెచ్చుకున్నాము. ఇంకా అవి ఎక్కువ చేయాలన్న శ్రమ తప్ప ఏమీ యూజ్ ఉండదు. ముందే చెప్పాను కదా డీప్ క్లీన్ అని. డీప్ క్లీన్ అంటే ప్రతి కార్నర్ కూడా ఇంకా వదలము. సో ప్రతి కార్నర్ పట్టుకొని ఇంకా చేయాల్సిందే. అయితే మొత్తం ఈ పనంతా చేయటానికి నాకైతే 1.5 డే పట్టింది. 1 డే ఇంకా ఒక హాఫ్ డే ఎక్స్ట్రా, ఎందుకంటే హాఫ్ డే వీడియో తీయడం వల్ల. ఇంకా నేను మొత్తం ప్రాపర్గా తీయలేదు. ఇంకా మొత్తం తీస్తే వీడియో చాలా లెంతీ అయిపోద్ది. ఇప్పటికే చాలా వరకు కట్ చేసుకుంటూ మ్యాక్సిమం 20 మినిట్స్ వస్తుందేమో, 20 మినిట్స్ కన్నా తక్కువే. సో ఇంకా మొత్తం పెడితే 1 అవర్ ఎబో అయిపోతుంది. నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. సో ఇది నైట్ టైం నుంచి నేను ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేశానండి. ఒక వర్కింగ్ ఉమెన్ డే నైట్ అనే సంబంధం ఉండదు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు క్లీన్ చేసుకోవటం, ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే అలా చేసుకోవటం. అలా నైట్ వరకు క్లీన్ చేసినవి అయితే మీకు కొన్ని పిక్స్ అనేవి ఇప్పుడు చూసారు కదా. పైన ఒక సెల్ఫ్ ఉంటుంది, అక్కడ ఏంటంటే మసాలా డబ్బాలు అటువంటివి చిన్న చిన్నవి. అలాగే కొంచెం విండో దగ్గర హ్యాండ్కి ఈజీగా అందుకునేలాగా స్పూన్స్, సిజర్స్, నైఫ్స్ అటువంటివి పెట్టుకుంటాను అక్కడ. సో అదైతే ఫొటోస్ తీసి పెట్టేశాను కదా. ఇది నెక్స్ట్ మార్నింగ్ గ్రైండర్స్, మిక్సీ పెట్టుకునే ప్లేస్ క్లీన్ చేసి అలాగే ఇవి కూడా ఒకసారి క్లీన్ చేస్తాను. ఇది క్లీన్ చేయడం ప్రాపర్గా ఎలా అన్నది నేను ఎలా చేస్తాను అన్నది అంతకుముందు వీడియోలో ఉంది. ఒకవేళ మీకు కావాలి అంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడొచ్చు. సో అది ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా సరే ఈ మధ్య లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు కదా. సో కాబట్టి తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయొచ్చు. మిక్సర్ గ్రైండర్ ఎలా క్లీన్ చేస్తాను అన్నది. ఏమైనా కావాలి మాకు అవసరం అనుకుంటే చూడండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇది ఈ మిక్సర్ గ్రైండర్స్ పెట్టే ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఎక్కువగా పిండి, చట్నీస్ అన్నీ చేస్తాను కాబట్టి ఒకసారి ఆ వాల్ కూడా స్క్రబ్బర్, గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేస్తాను. నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా, అలాగే మీకు బోర్ కొట్టకుండా ఉండాలని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను అంతే. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
ఇలా ఒకసారి వెట్ క్లాత్ డ్రై క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకున్నాక ఈ కౌంటర్ టాప్ అంతా కూడా ఇంకా ముగ్గు పెట్టుకుంటాను. నాకు ముగ్గు పెట్టుకోవడం అలవాటు. నాకు తగ్గట్టుగానే ఈ కౌంటర్ టాప్ అంతా కూడా బ్లాక్ గ్రానైట్తో ఉంటుంది. సో ముగ్గు పెట్టినా బాగా కనిపిస్తుంది. ఒకసారి చాక్ పీస్ తడి చేసుకొని పెట్టుకుంటే నిండుగా చాలా రోజుల వరకు ఉంటుంది. సో ఇవి ఎక్కువగా అటు ఇటు జరపోయేది ఏమి ఉండదు కాబట్టి ఒక్కసారి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నెల వరకు అలానే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో నా ఒక్క హ్యాండే కదా, సో ఎవరు వచ్చి పాడు చేసేది ఏమీ ఉండదు. పిల్లలంటే వీటి జోలికి అసలు రానే రారు. సో ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఇలా డీప్ క్లీన్ అప్పుడే కాకుండా నేను 15 డేస్కి ఒకసారి అలా కూడా ఒకసారి చేస్తాను. చూసారా ఎంత కలగా ఉంది కదా. ఇప్పుడు ఈ గ్రైండరు అటువంటివన్నీ కూడా క్లీన్ చేసుకొని వీటిపైన పెట్టేసుకోవడమే. గ్రైండర్స్ కానీ మిక్సర్స్ కానీ ఎక్కువ వాటర్ వేసేయకుండా లైట్గా సోప్ అనేది కొంచెం మరీ ఎక్కువ నొరగొచ్చేలా కాదు, జస్ట్ ఉందా పెట్టామా లేదా అన్నట్టు స్క్రబ్బర్కి పెట్టుకొని ఒకసారి అదంతా కూడా పైన ఏమైనా పడినవి ఏమైనా ఉంటే అవన్నీ ఒకసారి తీసేస్తాను. తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ వెట్ క్లాత్ తర్వాత డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకొని చక్కగా మంచిగా ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ పెట్టేసుకుంటే మనకి అందుబాటులో నీట్గా చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి. మెయిన్ నాలా ఓసిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా ఏదైనా దుమ్ము కనిపిస్తే ఇంకా అదొకలా అయిపోతుంది అది క్లీన్ చేసే అంతవరకు. ఇంత డీప్ క్లీన్ జనవరి అంటే పండగకి చేసాము, జనవరి న్యూ ఇయర్ అలాగే సంక్రాంతికి ముందు. సో తర్వాత ఇంకా ఇప్పుడు అయితే కొత్త సంవత్సరం ఉగాది అలాగే శ్రీరామనవమి అలాగే ఇంకోటి ఏంటంటే తిరుపతి కూడా వెళ్ళే ప్లాన్ ఉంది. సో అందుకోసం ఇంకా అన్నీ కూడా మనం అంత దూరం వెళ్తున్నామంటే ఆ స్వామివారి దర్శించుకోవడానికి మనం ఇల్లు అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని అనుకుంటాం కదా. సో ఆ విధంగా మొత్తం అన్నీ కూడా కలిసి వస్తాయి పెట్టుకున్నాను. సో అయితే ఈ క్లీనింగ్కి ముందంతా కూడా సామాను ఎక్కడ పడితే అక్కడ వదిలేసాను. అయితే ఇంకా 2 డేస్ కూడా ఎలా పడితే అలా ఉంది ఇల్లు, ఎక్కడ వస్తువు అక్కడ లేదు, ఇంకా మొత్తం క్లీన్ చేయాలి అని అంతా ఇంకా 2 డేస్ నుంచి ఇంకా అలా అంటూనే పిల్లలతో చెప్తూనే ఉన్నాను. సో అలా ఉంటుంది. ఒక్కసారి కనుక ఇల్లు గందరగోళంగా ఉంటే మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా? నాకే అనిపిస్తుందో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా దాని ప్లేస్లో దాన్ని పెట్టేసుకోవడమే. ఇంక ఇది ఒకటే కాదు, సండే అంటే ఇంకా వంటలు కూడా ఉంటాయి కదా, అది కూడా స్పెషల్గా. సో ఆ రోజు ఏం చేశాను, చాలా లాంగ్ అయిపోయింది కదా. అయితే ఇది ఉగాదికి ముందైనా సరే ఇప్పుడు ఎడిట్ చేసి డబ్బింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ రోజు ఏంటో కూడా తెలియలేదు. గ్రైండర్ క్లీన్ అయిపోయాక దాంట్లో పెట్టే గిన్నె ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటి ఆయిల్ ప్యాకెట్ ఉంది అనుకోవద్దు. ఏంటంటే నేను బాటిల్ ఫిల్ చేశాక కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీన్ని ఆ ప్యాకెట్ని ఇంకా ఇందులో పెట్టుకుంటాను. ఇదైతే కరెక్ట్గా సరిపోయేలా ఉంటుంది. సో పైన మూత పెట్టుకుంటే ఎక్కడ కూడా లీకేజ్ అనేది అవ్వదు. సో అందుకనే నేను ఇందులో పెట్టేసి క్లాత్ అనేది కప్పేస్తాను, ఇంకా బయటకు కూడా ఎవరికి కనిపించదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కింద అరలు కూడా సర్దేశాను. చెప్పాను కదండి, వీడియో అయితే అక్కడక్కడ మాత్రమే నేను కవర్ చేసి కొన్ని క్లిప్స్ మాత్రమే పెడుతున్నాను. మొత్తం క్లీనింగ్ చేసేది పెట్టాలంటే చాలా టైం పడుతుంది. సో కాబట్టి పైనంతా కూడా సర్దిన తర్వాత లాస్ట్ ఈ 2 రేకులు మాత్రం స్టీల్ సామాను అంటే పప్పుల డబ్బాలు అనుకోవచ్చు, ఇవి మాత్రం సర్దేవి చూపిస్తున్నాను. అది కూడా కొంచెమే. సో ప్రతి పని మనకు తెలిసిందే, కానీ ఇటువంటి వీడియో చూసినప్పుడు మనకి ఇల్లు సర్దాలన్న అనిపించనప్పుడు ఇటువంటివి చూస్తే ఆటోమేటిక్గా మనకు కూడా సర్దాలి, చేసుకోవాలి, మన ఇల్లు కూడా నీట్గా ఉండాలి అన్న ఆలోచన అయితే వస్తుంది తప్పకుండా. సో మీరు దీనికి రిలేట్ అవుతారో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోయిన వెంటనే నేను క్లీన్ చేసి ఉంచుకుంటాను కాబట్టి ఏమైనా సరుకులు తెచ్చినప్పుడు వెంటనే సర్దేస్తాను. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్దవన్నీ ఒక రేఖలో, తర్వాత చిన్నవి ఇంకొకటి.
ఇది మల్టీగ్రెయిన్ ఆట, ఇది కూడా వీడియో తీసి పెట్టాను, అవసరమైతే చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రిడ్జ్, అంటే కిచెన్ రూమ్లో ఇంకా లాస్ట్గా మిగిలింది ఫ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ కూడా నేను క్లీన్ చేసేసాను. అంటే ఇది అయితే ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయలేదు, డీప్ క్లీన్ వీడియో అన్నది సపరేట్గా మనకుంది, అదే ఎక్కువగా రన్ అవుతుంది కూడా. అంటే మన ఛానల్లో ఎక్కువగా వెళ్ళింది ఈ ఫ్రిడ్జ్ వీడియోనే. సో అది కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, కానీ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియో సెర్చ్ చేయండి, మీకు నచ్చితే చూడండి, అలాగే లైక్ చేయండి వీడియో అంతా చూసి నచ్చితే. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి ప్రతిదీ వీడియో చూడమంటున్నారని అనుకోవద్దు. సో సపరేట్గా ఇటువంటివన్నీ ఒకే వీడియోలో చూడాలని ఎవరికి నచ్చదు కదా. సో క్లీనింగ్ ఫ్రిడ్జ్ కావాలి అనుకుంటే సపరేట్గా ఒకటి చేశాను, అలాగే మల్టీగ్రెయిన్ వేరేగా ఉంటుంది. ఇలా ప్రతి వీడియో, అలాగే గ్రైండర్స్, మిక్సర్స్ క్లీనింగ్ చేయాలన్నవి కూడా విడిగానే ఉన్నాయి. సో ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. కిచెన్ రూమ్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. సో ఇంకా బాతింగ్ అనేది కంప్లీట్ చేసుకొని కబోర్డ్లో బట్టలు అవి సర్దుదామని కూర్చున్నాను. సో కొన్ని కాటన్ డ్రెస్సులు అవన్నీ ఉంటాయి కదా, వాటికి జస్ట్ నాకు వచ్చేలాగా ఐరన్ అనేది చేశాను. నాకు ఐరన్ చేయడం అయితే అస్సలు రాదు, అన్ప్రొఫెషనల్. సో కాకపోతే ఏంటంటే అక్కడ నా కబోర్డుకి సరిపోయేలాగా మడత ఎలా అయితే ఉంటుందో దాని కొలతతో నేనైతే చేసేస్తాను. అంతేగాని ఆ డ్రెస్ ఏంటి అలా పెట్టాలి, వాళ్ళ పెట్టే మడతలు అయితే నాకు అస్సలు రావు. సో నాకు కబోర్డు వీలుని బట్టి, నేను సర్దుకునే తీరుని బట్టి అవి ఎంత మడత ఉండాలి ఏంటి అని చూసుకొని ఆ విధంగా అయితే నేను ఐరన్ చేస్తాను. సో ప్రతిదీ అంతే, అలా అని పిచ్చి పిచ్చిగా అయితే ఉండవు, నీట్గానే ఉంటాయిలేండి, అది వేరే విషయం. సో నాకు వచ్చినట్టుగా నేను చేసుకుంటాను. ఇలా ఐరన్ చేసుకున్నవన్నిటినీ కూడా సపరేట్ చేస్తాను. బీరువాలో పెట్టాల్సిన బీరువాలో, అంటే కొన్ని మంచి డ్రెస్సులు ఉంటాయి కదా అవి, మిగతావి ఏంటంటే డైలీ వేర్ యూజ్ చేసుకునేవి. ఇలా వెయిట్ కార్ట్కి సపరేట్ చేసుకొని రెండు ఒకటేసారి సర్దేసుకుంటాను. ఆ పని అవుతుంది, బీరువాలో పని అవుతుంది, అలాగే పక్కన కబోర్డ్స్ కూడా. అలాగే జెంట్స్ అయితే నేను చేయలేనండి, ఎందుకంటే ఆ షర్ట్స్ కనుక నీట్గా చేయకపోతే వేసుకునేటప్పుడు అంతగా బాగోదు కాబట్టి జెంట్స్ అయితే చేయలేను. లేడీస్ టాప్స్ అవి అంటే పర్వాలేదు కొంతవరకు. ఇవండి నా శారీస్. సో మరీ ఎక్కువ అనే కాదు, అలా అని తక్కువ అని కాదు. సో ఏదో మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపడినంతగా అంతే. సో ఉన్నంత దానిలోనే తృప్తి నాకైతే. ఇంకా నాకు కలిగినంతలోనే నాకు అదే గొప్ప. ఎవరైనా అలానే ఫీల్ అవ్వాలి కదా. సో అది నెక్స్ట్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా అవుట్ సైడు లోపల అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇదేంటంటే ఫ్రిడ్జ్కి ఎక్స్ట్రా వచ్చిన పౌచ్. సో ఈ విధంగా యూజ్ చేసేసాను. ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ కూడా చూపించేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ ముందుగానే చూపించాను కదా,
విండో దగ్గర ఏవైతే పెట్టుకుంటానో అటువంటి ఐటమ్స్, తర్వాత ఈ గ్యాస్ కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ గిన్నెలు, ఇంకా ఫ్రిడ్జ్ అంటే బయట మీకు చూపించలేదు, కాలిన్ వేసి కూడా బయట కూడా ఒకసారి క్లీన్ చేసేసాను. సో ఇంకా వీడియో క్లిప్ అనేది అది మిస్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసరికి నేను సర్దిపెట్టిన స్టీల్ సామాన్ బాక్స్, అల్మరా కబోర్డు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా నెక్స్ట్ డే ఇదంతా హెడ్ బాత్ అదంతా కంప్లీట్ అయ్యాక మొత్తంగా దేవుడి పూజ సామాను అవన్నీ కూడా క్లీన్ చేసేసి, అలాగే పూజది అన్నది మాకు వంటగదిలోనే ఒక పక్కన చిన్న కబోర్డ్, అక్కడ కూడా క్లీన్ చేసేసి ఇలా దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసి ఒకసారి ఈ క్లాత్తో అనేది తుడిచిపెట్టు, లేకపోతే ఈ ఇత్తడి రాగి వాటిపైన వాటర్ మార్క్స్ లాగా కనిపించి చూడడానికైతే బాగోదండి. సో ఇది ఇంకా ఇవన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టుకుంటాను. ఎప్పుడు పూజ చేయాలన్నా ఈ ఒక్క బాస్కెట్ తీసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. అయితే చాలా పెద్దగానే ఉంది, అలాగే స్వీట్గా ఉందని అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.